అందరికి ఏదైనా నిజాలు మాట్లాడితే కొందరికి చాలా రేషాలు వస్తాయి. నేను మార్నింగ్ సినిమా ఫీల్డ్ గురించి నేను ఒక మెసేజ్ పాస్ చేస్తాను, చాలా మంది దాన్ని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఒక్క ఆమె మాత్రం వరలక్ష్మి అనే ఆమె మాత్రం లేదండి ప్రతిభ మీద ఆధారపడి ఉంటది అంటే, అమ్మ బేట వరలక్ష్మి మన తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా 10 కోట్ల మంది ఉన్నారు జనాభా. ఈ 10 కోట్ల మందిలో అసలు లేనే లేరంటావా ప్రతిభావంతులు? అందగత్తెలే లేరా ఆడపిల్లలు? అందగాళ్ళే లేరా మగపిల్లలు? ఈ నాగార్జున, ఈ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నారా మొత్తము? వీళ్ళ చుట్టాల దాంట్లో, వీళ్ళ అక్క చెల్లెళ్ళ దాంట్లో వీళ్ళ గుట్టే పిల్లలే ప్రతిభావంతులా? ఇక లేరా? ఇక వేరే 10 కోట్ల మందిలో ఇక లేరా? ఇక చెప్పండి నాకు సమాధానం దీనికి. ఇప్పుడు సరే ఎవరో ఒకరు ముందుకొచ్చి చిన్న బడ్జెట్ తోటి సినిమా తీస్తారు పాపం కొందరు, పాపము వాళ్ళకు ఆతృత మేము కూడా సినీ ఫీల్డ్ పోవాలని. పాపం పేదోళ్ళు జర మామూలుగా సినిమా తీసి వాళ్ళకు సినిమా అసలు థియేటర్స్ ఇస్తారా? ఇయ్యనే ఇయ్యరు. అదే హీరోకు సంబంధించిన అక్క పిల్లలే గాని, అయ్య పిల్లలే గాని, ఇక తోక చుట్టం పిల్లలే గాని ఒక సినిమా విడుదలైతుంటే మాత్రం వాళ్ళకి సినిమా థియేటర్స్ చాలా వస్తాయి. చూస్తే వాడు భూమికి జాడాడు ఉండడు, వాడు ముక్కు ముఖమే చక్కగా ఉండదు. కానీ వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? హీరోకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అని ఈ నిర్మాతలే గాని, ఈ డైరెక్టర్సే గాని, ఈ సినిమా థియేటర్స్ వాళ్ళే గాని వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, సామాన్యులకు ఇయ్యరు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వరలక్ష్మి మొన్న యూట్యూబ్ లో రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత పాపులర్ అయింది తెలుసా? అసలు ఫారినర్స్ ఎంత పొగుడుకుంటారు, రీమిక్స్లు చేసారు తెలుసా? బాంబే వాళ్ళు, కేరళ వాళ్ళు, మద్రాస్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు, అసలు లండన్ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసా రీమిక్స్లు చేసి పెట్టిరు. ఎంత బాగుంది సాంగ్ అని. ఒక అబ్బాయికి మీకు ఎగ్జాంపుల్ పెడతా చూడండి. ఈ అబ్బాయి ఒక 10 నిమిషాలు పొగిడిండి తెలుసా? అసలు ఏమన్నా సాంగా, ఏమన్నా బీటా అది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది, అసలు డ్రెస్సింగ్ ఎంత వెరీ నైస్ ఉంది అని చెప్పేసి అని. కానీ మనోళ్ళ ప్రతిభ మనకు అవపడదు. నీలాంటి వాళ్ళకైతే ఆయనతో కూడా అవపడదు. నిజం చెప్తున్నా. వేరే వాళ్ళకు ఫారినర్స్ అవపడుతుంది మన సంస్కృతి అనేది. అయితే ఏది ఎట్లున్నా కానీ నేను ఒక్కటి చెప్తున్నా నాన్న, మన పిల్లలు మాత్రము, మన తెలుగు పిల్లలు మాత్రం ఈ సినిమా ఛాయిస్లో నీ అమ్మ పక్క పెట్టడరా మనకు ఇయ్యరు పీకర్ గాని మంచిగా ఫోక్ సాంగ్స్ చేసుకుంటా మాత్రం దుమ్ము దులుపుతున్నారు యూట్యూబ్లల్లా. సినిమా సాంగ్స్ కూడా ట్రెండింగ్ అవుతలేవు, ఈ ఫోక్ సాంగ్స్ అంత ట్రెండింగ్ అవుతున్నాయి. అసలు నిజం చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ నాన్న మీ అందరికి, ఈ ఫోక్ సాంగ్స్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇరుగా తీస్తున్నారు రా, మనోళ్ళేంద్రా గుర్తించేది, ఫారినర్సే మిమ్మల్ని గుర్తిస్తున్నారు. మంచి హ్యాపీగా చేయండి. ఇంట్లో కూడా మీకు డబ్బులు వస్తున్నాయి కదరా కోట్ల మీద, మంచి హ్యాపీగా చేయండి. ఈ సినిమాని చేసుకుంటే మీరు ఓకండి. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు కొందరు, అందరు కాదు, ఆగమవుతున్నారు.